హలో అండి, నమస్తే. నేను మీ రాజునండి, రాజు అన్వేషణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండలం, పూసుగూడెం ఒడ్డు రామారం గ్రామంలో అండి. ఒకసారి వరద ప్రభావం చూడండి. మాకెళ్ళి రాత్రి పడ్డ వర్షం వల్ల ఎంత పంట పొలాలకి నష్ట చేకూరుతుందో ఒకసారి చూడండి. ఒడ్డు రామారం, పూసుగూడెం అండ్ కొమ్ముగూడెంలో ఉన్న చెరువు వల్లండి, ఆ చెరువు కట్ట తెగిపోవడం వల్లట విపరీతమైన నీళ్లు ఎక్కువైపోయి ఇక్కడ పంట పొలాలకంతా నాశనం అయిపోతున్నాయండి. వరద ప్రభావం చూడండి, ఒకసారి చూపిస్తాను. ఈ వాటర్ మొత్తం వెళ్ళి మురుడు వాగు అని వస్తుందండి. మనం కొత్తగూడెం నుంచి వస్తున్న వాగు, అదే వాగు మనకి వస్తుందండి, మురుడు వాగు. అందులో పోయి వాటర్ కలుస్తాయండి. ఒకసారి చూడండి, పంట పొలాలు చూపిస్తున్నాను మీకు. ఇవన్నీ నీటి వల్ల మునిగిపోయిన పంట పొలాలండి. చాలా దారుణమైన పరిస్థితి అండి. మరి రైతులకి మరి గవర్నమెంట్ మరి ఆదుకోదో తెలియదండి. ఈ నీళ్లు మొత్తం మురడ వాగు అనే వాగులో వెళ్తుందండి. వెళ్ళి తర్వాత అక్కడ నుంచి గోదావరికి వెళ్ళి కలుస్తాయండి ఈ వాటరు. చాలా ప్రమాదకరంగా వచ్చిందండి. రాత్రి అంతా విపరీతమైన వర్షాల వల్ల ఆ చెరువు గండి పడిపోవడం వల్ల, ఈ గండి పడడం వల్ల చాలా నష్టం వాటిల్లుతుందండి రైతులకి. అవును. మరి ఈ వరద ప్రభావం వల్ల గవర్నమెంట్ మరి ఏదైనా సాయం చేయదో తెలియదండి. మరి గవర్నమెంట్ అధికారులు కూడా రావాలండి. మరి వచ్చి మరి రైతులకి కొంచెం కాపాడాలి, మరి వాళ్ళని ఆదుకోవాలండి. వాళ్ళంతా ఎంతో సహాయం చేస్తే మంచిదని అనుకుంటున్నామండి మేము. ఒకసారి ఈ వరదలు రావడం వల్ల రాత్రి కురవడం వల్ల అంటే వర్షాలు బాగా విపరీతంగా వర్షాలు రావడం వల్ల ఈ ప్రమాదం పోటెత్తిందండి. రైతులకి మరి ఏదైనా హెల్ప్ చేస్తుందేమని చెప్పి అనుకుంటున్నాం. చూడండి ఒకసారి వరదలు. మరి దీని ప్రభావం వల్ల మరి ఏమైనా చేస్తే మంచిదని మేము అనుకుంటున్నామండి. ఈ వాటర్ రావడం పోయి మళ్ళీ మన గోదావరిలో కలవడం జరుగుతుందండి. ఇక్కడ మధ్యలో ఒక మురడు వాగని వాగు ఉంటుందండి. ఆ వాగులోకి వెళ్ళి కలుస్తుంది. కలిసి అక్కడ నుండి మళ్ళీ అక్కడ స్టార్ట్ అయ్యి అక్కడ నుండి మళ్ళీ గోదావరికి వెళ్ళిపోయి అక్కడ ఎక్కువ అవుతుందండి వాటరు. ఈ రాత్రి కురిసిన వర్షం వల్ల ఇలా ఉందండి. అప్పుడప్పుడు 1 yearకి 1 time వస్తుందండి. వస్తుంది, లేకపోతే రాదండి. కాబట్టి ఒకసారి గవర్నమెంట్ అధికారులు స్పందించాలి, ఆదుకోవాలండి. ఇది మీ రాజు అన్వేషణ ఛానల్. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, కుదిరితేనేమో సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.